హాయ్ గైస్, వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్ అండ్ దిస్ ఈస్ డే 3 అండ్ మేము ముంబైలో ఉన్నాము. ముంబై నుంచి టుడే వీఆర్ గోయింగ్ టు దుబాయ్. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో చూద్దాం ఏం జరుగుద్ది. అండ్ ఇమ్మిగ్రేషన్ అన్నీ కూడా చెప్పి బాగా భయపెట్టి ఉంచాను అనమాట. అక్కడ ఏమన్నా అడిగితే ఐఎమ్ టూరిస్ట్ అని చెప్పాలి అని చెప్పాను. అదే చెప్తా ఉంటుంది. సో భయపెట్టేస్తున్నాను నిజంగా. అది లేదు ఇది లేదు ఇంకేదో చెప్పేయాలి, అలా అడిగితే ఇలా చెప్పాలి, ఇలా అడిగితే అలా చెప్పాలి, నేను ఏదేదో చెప్తున్నాను. నేను రూమ్లోకి తీసుకెళ్తారు, టేబుల్ అటొకటి ఇటొకటి కూర్చుంటారు. మీరు నీకు ఇంట్రాగేషన్ జరుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకు దుబాయ్ క్యాపిటల్ ఏంటి, దుబాయ్ క్యాపిటల్ ఏంటి, యూఏఈలో ఎన్ని రీజన్స్ ఉన్నాయి నాకు తెలియదు. మీరు ఏ ప్లేస్లు విజిట్ చేయడానికి వెళ్తున్నారు తెలియదు. మీ దగ్గర యాక్టివిటీ బుకింగ్స్ ఉన్నాయా? అయిపోయింది ఇంకా. ఈ విధంగా అయితే ఉందన్నమాట పరిస్థితి. సో మేమైతే వెళ్తాం, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం దాదాపు 11 అయింది. బట్ సాయంత్రం 3 మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ దుబాయ్లో మా రూమ్స్ ఎలా ఉన్నాయి, ఆర్ ఎల్స్ ఇమిగ్రేషన్ పాస్ అయ్యామా లేదా, ఆర్ ఎల్స్ మిగతా అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో లెట్ us గో. ఇప్పుడైతే ఈ రూమ్ హోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. విల్ బోత్ గో టు ఎయిర్పోర్ట్ అండ్ దెన్ సీ. బాబా మేము ఫైనల్లీ ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో మన ఇండిగో ఫ్లైట్ కాబట్టి విల్ గో టు ఇండిగో సెక్షన్ అండ్ ఇక్కడ నుంచి కాస్త సెక్యూరిటీ చెకిన్స్ ఉంటాయి. నేను కెమెరా అంత ఎక్కువ చూపించలేను, మొత్తం బోర్డింగ్ అయిపోయినాక చూపిస్తాను. ఓకేనా, లెట్ us గో. ఓకే క్యూటీ, ఈజీ ఫస్ట్ స్టెప్, ఈజీ పీజీ. సో మేము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. జస్ట్ టికెట్ అండ్ పాస్పోర్ట్ ఈ 2 చూపించాం, లోపలికి వదిలేశారు. సో మొత్తం ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ మేము ఇప్పుడైతే షాపింగ్ అలా ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి వచ్చాం అనమాట. సో చూద్దాం ఏమన్నా బాగుంటే కనుక. ఎక్కడ కొనుక్కుంటారా? దుబాయ్ అంతా దుబాయ్. మనం షిఫ్ట్ అయిపోయినాం పార్టీ. దుబాయ్లోనే కొంటాం మామ, ఏం కొన్నాయి ఇక్కడ జస్ట్ సీయింగ్ అంతే. ఓకే ఫస్ట్ ఇప్పుడు మాకు ఆకలేసింది, అందుకే ఏమన్నా తింటాకి ఎతుకుతుంది. ఇది మాత్రమే ఫెమిలియర్గా కనిపించింది, అందుకే ఇక్కడ ఆగింది. మీది దేనికి ఓటేస్తాయి? దాని రేట్ ఎంత ఉంటాయి? ఓకే, ఓ వెరీ చీప్. 2 సమోసాలు 500, 490. ఓ మై గాడ్, వెరీ చీప్, అఫోర్డబుల్ ప్రైస్. ఎక్కడన్నా మేమైతే ఇక్కడైతే వాల్యూ కాంబో అయితే ఆర్డర్ ఇచ్చాం. బిల్ అయితే ఇచ్చాడు, దాంతోపాటు ఒక స్ప్రైట్ చెప్పినట్టు ఉన్నాను, ఒక 740 అయింది. సో వీఆర్ గోయింగ్ టు ఈట్ చిల్లీ చికెన్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ కిమ్చీ సలాడ్. లెట్స్ గో. ఇప్పుడు మా ఫ్లైట్ ఇంకో పావు గంటలో ఉందనగా వాన అయితే స్టార్ట్ అయింది. ఫుల్ వాన బ్రో, ఎయిర్పోర్ట్ అంతా వాన సఫ్ అని పడిపోతుంది. సో మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, జస్ట్ ఒక మసక్ గ్లాస్ కనబడుతూ ఉండొచ్చు. ఆ ఫాగి ఉన్నదంతా కూడా వాన బ్రో. ఇక్కడ 68A బోర్డింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మేమైతే ఇద్దరం వెళ్ళి బోర్డింగ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం. యా, షీ ఈస్ బోర్డింగ్ నౌ. అక్కడ లెట్స్ గో. ఇప్పుడే దుబాయ్లో ల్యాండ్ అయితే ఏమన్నా. అండ్ ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం హోటల్లో చెక్ఇన్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి కాస్త కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట మాకు. సో వ్లాగ్లో మీకు వీళ్ళు ఏం చేస్తున్నారు మాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నారు అనుకో. అక్కడ మున్నా బాయ్ని
వ్లాగింగ్ చేస్తున్నారు అని మీనింగ్, ఓకేనా. సో కొన్ని పార్ట్స్లో అడ్జస్ట్ కండి, ఎందుకంటే దెర్ ఈజ్ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. చాలా పెద్ద టాస్క్ చేయడానికి వచ్చాను నేను దుబాయ్, విచ్ ఈస్ వెరీ అడ్వెంచరస్, ఓకే. సో మీకు అర్థం అవుతుంది స్లోగా వ్లాగుల్లోకి వెళ్ళే అవుతుంది. బట్ వాళ్ళ వీడియో వచ్చేంత వరకు మన వీడియోలు రాకూడదు యాక్చువల్లీ. బట్ చెప్పాలంటే వీఆర్ మేనేజింగ్ సమ్ హౌ విత్ కన్విన్సింగ్ దెమ్ దట్ కపుల్ కాంటెంట్. ఓకే, మా మెమరీస్ మేము పోగొట్టుకోవాలి తెలుసుకోలేదు. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అవర్ మెమరీస్ రాదర్ దాన్ వ్లాగ్. బట్ ఐ వాంట్ టు షో ఇట్ టు యూ గైస్ బికాజ్ ఐ ఫీల్ మొత్తం నా లైఫ్లో ఏం జరుగుతుందో అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ పబ్లిక్ ఆర్ ఆన్లైన్, ఓకే. సో మీరంతా ఫ్యామిలీ లాగా, సో చూడండి. మీకు అర్థం కాకపోయినా కొద్దిగా ఎక్కడైనా వ్లాగులు అటు ఇటు అయినా కొద్దిగా అడ్జస్ట్గా, ఓకేనా. సరే, ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి. భారతి అయితే ఇమ్మిగ్రేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు, కూర్చోబెట్టి మనిషికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి అంటాడు. ఏంటని చెప్తావు? మనిషిని టార్చర్ చేయాలంటే ఫస్ట్ ఏ ఏళ్ళు కట్ చేస్తావు అని అడుగుతాడు క్వశ్చన్. ఏం ఆన్సర్ చెప్తావు? చిట్టికి నేనని చెప్పాలి, అప్పుడు వదిలేస్తారు. ఇట్లా ఊరికే పడుతున్నాను మిమ్మల్ని ట్రెక్కింగ్ తీసుకెళ్ళి ఇంకేదో చెప్తాను నేను కూడా. సో అదనమాట సిచ్యువేషన్. సో వెళ్దాం. ఇమిగ్రేషన్ అయిపోతే ఈవెన్ వెనక్కి ఫ్లైట్ ఎక్కి పంపించకపోతే కనుక మేము ఇద్దరం కలిసి దుబాయ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. చలో, ఓకే అన్న. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ హౌ ఇస్ ద ఇమిగ్రేషన్? వెనక్కి పంపించేసాను, భయం వేసింది. అర్రే. అండ్ ఇప్పుడు మా బ్యాగేజ్ నెంబర్ 3లో వచ్చింది అన్నాడు. సో అది రాగానే మనం అయితే హోటల్కి అయితే వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది గైస్. గాలి చూడండి ఎలా ఉందో, చాలా చల్లగా ఉంది గైస్. ఇక్కడ సిస్టమ్స్ ఎంత బాగున్నాయంటే కార్లు కూడా మనకి వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ముందు దీని ఎక్కమాట పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ చూడండి బ్రో అలాంటివి ఉన్నాయో, ఎంత క్లీన్గా ఉన్నాయో తెలుసా బ్రో. లిటరల్లీ చెప్తున్నా కదా, అద్దాలు ప్రతిదీ రోజు దొరుకుతాడేమో ఎవడని కూర్చొని. అసలు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ చూడాలి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. బా బ్రూ, వాట్ ఇస్ సన్సెట్ బ్రూ. మామ ఇటు సైడ్ దుబాయ్ ఫ్రేమ్ ఉంది, మిస్ అయిపోయిండి. నైస్ సారంగ్ బాయ్, నైస్ కాల్ జీజీ బ్రో. దుబాయ్ ఫ్రేమ్ అంట. అరే చూసేసినాం రా అప్పుడే. 1 టూరిస్ట్ స్పాట్ కవర్డ్ మాలిక్. మామ ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది మామ. ఇది ఏంటిది? మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్స్. యా, అది కొన్ని ఎంటర్ అవుతుంది. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్స్ సారంగ్ బాయ్. ఏ సైడ్ వాళ్ళ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్స్ రెండో చూస్తాం. అండ్ సిటీ దేకో గాయస్, మధ్యలోంచి ఇక్కడ నుంచి ఇంత సిటీ అటు ఇటు బిల్డింగ్స్ 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 బిల్డింగ్స్. మెట్రో ఎంత బాగుందో మెట్రో స్టేషన్. ఓ భాయ్, ఓ భాయ్. రే బిల్డింగ్ వెనకాల చూడరా ఎలా ఉందో. చాప సింబల్లో బిల్డింగ్ ఉంది సైడ్. అవునా? అరే మామ, ఈ ఫోను పైకి ఎత్తినా పడుతుందో లేదో తెలియదు. ఏంటది? అమ్మ ఎంత ఎత్తుందరో చూడు అసలు. ఒరే ఈడంత ఎత్తి కట్టాడు రా. అరే బుర్జ్ ఖలీఫా ఆగా, బుర్జ్ ఖలీఫా. ఇదిగో బుర్జ్ ఖలీఫా. ఇదేంటి? ట్విన్ ఎమరాతి టవర్స్. ఇవేంటి ట్విన్ టవర్స్? ఏంటి ఎందుకుంటారా మామ? ఇక్కడ కార్స్ అన్నిటికీ కూడా డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు, స్పీడ్ ల్యాండ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అసలు వేరే లెవెల్ ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ అయితే. నైస్ నైస్ జీజీ. యూ హ్యావ్ టు ఫీల్ పూర్ కదా మామ. ఇక్కడ ముందున్నది ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అంట. లోపలికి వెళ్ళి బ్యాగ్ టచ్ చేయాలంటే 16 లక్షలు ఉంటుంది. సో చూసుకోండి, ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్. ఇది చూడండి, క్లియర్ అవుతుంది ఇప్పుడే. ఓకే, మేము వచ్చేవాడికి ఒక 5:30 అలా అయింది. అండ్ వరల్డ్స్ టాలెస్ట్ హోటల్ పక్కనే మా హోటల్ అనమాట. ఇంకా ఇప్పుడు మమ్మల్ని లాబీకి అయితే తీసుకొని వెళ్తున్నారు. సో లెట్ us గో. ఓకే అన్న, మేము ఇప్పుడైతే హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాం. చెక్ ఇన్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడారు. ప్లస్ మాకు అప్గ్రేడ్ చేసి అయితే ఇచ్చారనమాట. మేము ఎక్స్ట్రా ఒక 20,000 కట్టాల్సి వచ్చింది భారతీయ యాడ్ చేయడానికి. సో మా వెనకాల లగేజ్ కూడా వచ్చేస్తుంది. విల్ గో. మ్యూజియంలో ఉందా, ఎక్కడ తీసుకెళ్తున్నారు రా మమ్మల్ని? ఓ వీ కెన్ గో అప్ టు 25th floor. యా వీ గాట్ ఓన్లీ 7th. ఇదమ్మా మళ్ళీ రియాక్షన్. చాలా బాగుంది. ఒక ఫ్రెంచ్ స్టైల్ రూమ్,
లైక్ ఒక సింగిల్ థీమ్ కలర్ లో ఒక స్కై బ్లూ వైట్ సింపుల్ కలర్స్ లో చాలా బాగుంది. అండ్ ఇదే మేము ఉండబోయే రూమ్. ఇక్కడైతే 3 days అయితే స్టే అయితే చేయబోతున్నాం. నచ్చిన విషయం ఏంటంటే ఐ లైక్ దిస్ స్విచెస్ సో మచ్, దిస్ వింటేజ్ స్విచెస్. సీ అండ్ ఫస్ట్ వాష్రూమ్ టూర్. అండ్ ఇక్కడ ఏంటి రెండు ఉన్నాయి. ఇది కాళ్ళు కడుక్కునేది. ఓహో, అది లాబరేటరీ, ఇది స్నానం చేసేది. దిస్ ఇస్ అండ్ దిస్ ఇస్ బాత్ టబ్. ఓకే, అండ్ ఆబ్వియస్గా దీస్ ఆర్ మిర్రర్స్. అండ్ ఓ బాయ్, ఇంకా అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టిందిరా, ఇది ఇలా గ్లాస్లో ఉందని చెప్పి. అండ్ మ్యాప్ ఇది మర్చిపోకూడదు. అండ్ రూమ్ మీరు ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్ అండ్ దాంతోపాటు ఇట్ సైడ్ కాఫీ ఎస్ప్రెసో మిషన్ అంట ఇది డైరెక్ట్గా. సో మనం అయితే ఇదైతే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. అండ్ రూమ్లో బెడ్ ముందు ఒక పెద్ద అద్దం అయితే ఉంది మామ. అది కూడా మంచి ఫోటో ఫ్రేమ్ స్టైల్లో, చాలా బాగుంది రూమ్ నిజంగా. అసలు ఫ్రెంచ్ స్టైల్లో. ఇంకోండి, ఈ అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంది. మా ఫోటో వెనకాల సేమ్ అదే ఫ్రేమ్లో వేరే ఫోటో ఉంది. అది అదనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ టీవీ ఇచ్చాడు, సోఫా. టీవీ ఆపేస్తాంలే మేము అలాగో ఎప్పుడు చూడం. కాకపోతే ఈ వేస్లు దాని వెనకాల లైటింగ్లు చాలా బాగున్నాయి. అండ్ యూ వాంట్ సీ బాల్కనీ వ్యూ మేడం? ఓ సన్సెట్, ఎంత బాగుంది సన్సెట్. ఓకే, ఫ్రీ అప్గ్రేడెడ్ బాల్కనీ. ఓ అదేంట్రా అంత పెద్ద జెయింట్ వీల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి పూల్ కూడా కనబడుతుంది బ్రో. ఇది ఇన్ఫినిటీ పూలా? అండ్ మన పక్కనే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాచెస్ అన్నీ అక్కడ పెట్టున్నాయి. యూ కెన్ గో ఫర్ సమ్ రైడ్ మేబీ. అండ్ వ్యూ అయితే ఇది మామ. ఏ ఇంకా పైకి వెళ్ళి ఉంటే ఇంకా వ్యూ బాగుండేదేమో కదా. 25 floors ఉన్నాయంట. మాది జస్ట్ 7th floor. పర్లేదు, చూద్దాం. పైకి వెళ్ళొచ్చు కదా రెస్టారెంట్కి మనం అయినా. సో అప్పుడు వ్యూ చూసేద్దాం ఏమైంది. స్పీడ్ బోటింగా ఇక్కడ మొత్తం యాచెస్ అండ్ స్పీడ్ బోటింగ్ చేస్తున్నారు అనమాట మొత్తం బీచ్లో. సో ఆ జెయింట్ వీల్ ఎక్కచ్చా మనం? అయితే ఎక్కుదాం పక్కా. నేను పక్కా ఎక్కుతా. 40 minutes for one cycle. ఓకే. అండ్ మా రూమ్ పక్కన ఒక చిలక ఉంది రో. అది ఎలా ఉందో చూడు మా, పైన భీముని పట్టుకొని ఉంది. నీకు మాట్లాడడం వచ్చా? హబీబీ, ఐఎమ్ ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ ఇండియా. హబీబీ లేదు, ఇదేం మాట్లాడట్లా. ఓ నాయనా, 5 నిమిషాలు బాల్కనీలో ఉండొచ్చాం రే, మామూలుగా లేదు మామ. చాలా చెమటలు వచ్చేసిన 2 నిమిషాలు డోర్ రావట్లేదు, అటు ఇటు కొట్టేసుకుని. బ్రో వేరే రోజు క్రేజీ మామ. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి బ్రో, నేను చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ మేము అన్నీ చూస్తాం మ్యాక్సిమం. దగ్గరికి వెళ్ళి చూడటమే ఇంకా ఖాళీ. మినీ బార్ ఎక్స్ప్లోరేషన్. ఓకే. ఓ నాకు నిజంగా నేను ఇల్లు కట్టించుకుంటే నాకు ఇట్లా చూడండి వింటేజ్ సొరుగులు. అబ్బా, ఓ వైన్ పోసుకోవడానికి ఉన్నాయి గ్లాసులు. నాకు ఎప్పుడు ఇది ఇలా పట్టుకోవాలని ఉండేది. ఎంత బుడ్డి కప్పు, ఇంకో కప్పు మిస్సింగ్. చెప్దాంలే వాళ్ళకి. కప్పు ఎందుకు ఇంకా కింద చూడండి ఏమున్నాయి. ఖాళీ. ఈ ఫ్రిడ్జ్ తీ అర్జెంటుగా నువ్వు. ఖాళీ అయ్యా, ఏ లేదే. అండ్ మామ పెద్ద ట్యుటోరియల్ చెప్పింది మామ ఈ హోటల్ది. నాకేం గుర్తులేదురా, ముందే చెప్తున్నా. అరే మొత్తం నువ్వు గుర్తుపెట్టుకో. అరే ఇఫ్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ రూమ్ దెన్ నార్మల్ రూమ్స్ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయా? ఒక్క బాల్కనీ ఉండదు అంతే. ఒక బాల్కనీ ఉండదు. ఓకే ఓకే చలో. ఇక్కడ లాంగ్ మిర్రర్ కూడా. చలో గాయ్స్, ఇదే మా రూమ్ టూర్. ఇక్కడ ఒక 4 రోజులు ఉండబోతున్నాం. అండ్ వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద థింగ్స్. సో యా, బాగా అనిపించింది మా రూమ్. ఈజ్ ఎక్సలెంట్, క్రేజీ. ఏ నేను టీవీలో వచ్చాను గాయ్స్. టీవీలో నా పేరు వచ్చింది. వెల్కమ్ మిస్టర్ వెంకట అచ్యుత్ సంకుల, ఆటోగ్రాఫ్ కలెక్షన్. వుడ్ బి డిలైట్ టు హ్యావ్ యూ విత్ అస్ అండ్ విష్ యూ ఏ వండర్ఫుల్ స్టే. థ్యాంక్ యూ ఖలీద్, జనరల్ మేనేజర్. వావ్, ఇదిరా రెస్పెక్ట్ అంటే. అసలు వేరే లెవెల్ రెస్పెక్ట్ రా దుబాయ్ అంటే. ఇంకేం చెప్తామమ్మా. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వ్లాగ్. అసలు రూమ్ టూరే నాకు ఇంత మంచిగా అనిపించింది అంటే, బయటకు వెళ్తే హోటల్ ఎలా ఉంటుందో డిన్నర్ ఈ రోజు. నాకు డిన్నర్ చూడాలని యాక్చువల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంటర్నేషనల్ బఫెట్ అని రాశారు. ఏమేం పడతారో నేను చూడాలనుకుంటున్నా. వీళ్ళేం పెడతారా నా దుబాయ్లో? దుబాయ్లో ఏం పడతారు? దట్ ఇస్ ఓకే, ఇక్కడ 4DX సినిమాకి వెళ్దామా? వెళ్దాం. దుబాయ్ మాల్ అంతా తిరిగి మొత్తం అని 3 రోజులు ఇటు సైడ్ ఏమున్నాయో మొత్తం మ్యాప్కి రాత్రికి ప్లాన్ చేయి. ఇంకో గోరింగ్ వచ్చింది.
వెనకాల. ఇక్కడ అసలు భలే ఉన్నాయి అబ్బా బర్డ్స్. ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది అయినా పిచ్చుకలు గోరింకలు అన్నీ వస్తున్నాయి. చూడు గోరింక వచ్చింది, ఎగిరిపోయింది. ఇంకో గోరింక ఇక్కడే ఉంది. ఇందాక చిలక కనిపించింది, ఇప్పుడు గోరింక కనిపించింది. నేచర్ ఏదో చెప్పాలనుకుంటుంది. యాస్. సో చలో గైస్, ఈరోజు లంచ్కి వెళ్దాం. లంచ్కి వెళ్ళాక చెప్తాను ఓకే ఎలా ఉందని చెప్పి. అండ్ మేము వచ్చి 2 నిమిషాలు కాలేదు, రూమ్ చెక్ ఇన్ చేసాం, ఆనందంతో ఉన్నాం. అప్పుడే మాకైతే ఈ అలర్ట్ అయితే వచ్చింది. ఫోను అవుతుంది. మేము ఏదైనా తప్పు చేస్తామేమో. నేనేంటంటే అత్తయ్య గారు నాకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను అన్ని కాల్ చేయకూడదేమో, లైక్ బ్యాన్ అయిపోయింది. నేను జైల్లో నేను ఏదైనా కాల్ చేస్తున్నారు అనమాట. నేనేమో అది ఒకసారి యాక్సెప్ట్ చేసి, అది యాక్సెప్ట్ చేసినందుకు ఆ కీ అని వస్తుందేమో అని చెప్పి నేను భయపడ్డా. డైరెక్ట్ గా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా మామ, డైరెక్ట్ మిసైల్ పడుతుంది. విండోస్ దగ్గర ఉండద్దు, డోర్స్ దగ్గర ఉండద్దు, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ గురించి వెయిట్ చేయండి అని అంది బ్రో. మేము ఇప్పుడు బాల్కనీ వచ్చిందని బాధపడాలా లేదంటే ఆనందపడాలా? దుబాయ్ వచ్చాను. కానీ ఇక్కడ జనాలందరూ ప్రశాంతంగానే ఉన్నారు బ్రో, ఎవరు ఒక్క కంగారు లేదు. అంటే వస్తూనే ఉన్నాయి, వాళ్ళకి అలవాటు అయిపోయింది అంటారా? అదే ఉంటది. మనకి ఎలా ఉందంటే సైలెన్స్ ఇస్ టూ లౌడ్ బ్రో. నేను నిజం చెప్తున్నా, లోపల నాకు ఇప్పుడు నిజంగా ఏదైనా జరిగితే మనం అందరం కలుద్దామా? ఎందుకు వచ్చింది కాల్ దెమ్. అయ్యా ఇంటర్నేషనల్ ఫస్ట్ సార్ వచ్చిందయ్యా మా ఆవిడ. అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ బాంబులు పడతాయా తల్లి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వందే భారత్ ట్రైన్ కూడా లేట్ అయిపోతాయి. మామ ఓకే, ఫన్ ఏ పార్ట్. ఏమన్నా జరిగితే అప్డేట్ ఇస్తాను. ఒకవేళ అప్డేట్ ఏం రావట్లేదు అని అంటే కనుక ఏదో జరిగిందని అర్థం చేసుకోండి ఓకేనా. బాయ్ గైస్, ఫీలింగ్ వెరీ సాడ్. జై బజరంగ బలి. ఇంకోటి మామ, సెకండ్ అప్డేట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. వి రీఅష్యూర్ యువర్ ద సిచ్యువేషన్ ఈస్ కరెంట్లీ సేఫ్. You may resume your normal activities while continuing to remain cautious and take necessary precautions to follow official instructions. MOI. చూడండి దండం పెట్టేస్తుంది. 2 నిమిషాలు. We are safe guys. ఇప్పుడే వచ్చి ఫస్ట్ ఇంటర్నేషనల్ చంపుతున్నారు. ఒకసారి అదొస్తుంది, ఒకసారి ఇది వస్తుంది, మిస్సైల్ పడిపోద్ది, జాగ్రత్తగా ఉండండి, విండోస్ దగ్గర ఉండదు, లోపల ఉండండి అని చెప్పి ఒక 2 నిమిషాలు భయపెడి తప్పారయ్యా. ఓకే చలో మామ ఓ పిల్లవాళ్ళు. ఇప్పుడు మమ్మీ ఫోన్ చేశారు, మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళతో కాల్ అయిపోయిన తర్వాత మేము ఇది చేస్తాం ఓకేనా. మేము ఇప్పుడైతే డిన్నర్ చేయటానికి వెళ్తున్నాం. మధ్యలో ఇదైతే కనిపించింది. దిస్ ఇస్ అల్ హబ్తూర్ సిటీ, మినియేచర్ వర్షన్. ఇంకోరా ఇట్లా వచ్చాం రా, ఇట్లా వచ్చి జుయ్యని వచ్చి కార్ ఎక్కడ పెట్టుకొని జుగ్ అని జుయ్యని లోపలికి వచ్చి ఇట్ట వచ్చి ఇంకో ఇలా లోపలికి తిరిగాం. మనం జుయ్యని పైకి వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇక్కడేమో అని అలా అట్లా వచ్చినాయి. అదే గైస్, మేమైతే ఎక్కడైతే ఉన్నాం. పదండి డిన్నర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఫోటోలు అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి అనుకోండి. చలో ఉన్నాం. ఇప్పుడైతే మేమైతే డిన్నర్కి అయితే వచ్చాం. ఓకే ఏమేమి తింటాం ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ బీఫ్ ఈజ్ అవైలబుల్. సో మనం చూసుకొని తినాలి, ఓన్లీ చికెన్లే తింటాం కాబట్టి. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ లైవ్ కౌంటర్లో పిజ్జా అయితే చేస్తున్నాడు బ్రో. మనోడు ఇంకో పెద్ద చాట పెట్టి బయట తీస్తున్నాడు. భలే ఉంది మా ఆయన. పిజ్జాలన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాడు బ్రో. ఇట్లా ఓకే చలో. ఇప్పుడే ఫ్రెష్గా పెట్టిన పిజ్జా మామ. స్లైసు ఏం సాగిందిరా చీజు. ఓకే నైస్. అండ్ చలో మామ, ఇప్పుడైతే నేనైతే గ్రిల్డ్ ప్రాన్స్ అంట. సో ఇంకో రౌండ్కి తిరిగి చూడు, అది అదేసి అది బాబోయ్ దాని తలకాయతో సహనా. ఓకే సైడ్కి ఇవ్వా ప్లీజ్. ఓటు నచ్చితే తర్వాత వేసుకుంటాలే, వదిలే. బాబోయ్ ఇది మళ్ళీ బీఫ్ వచ్చేసింది రో. ఇక్కడ ఏంటిది? ఇంకో చికెన్ వ్రాప్ అంట. ఒకటి ఏంటమ్మా చికెన్ వ్రాప్. చలో 1 చికెన్ వ్రాప్ డాలో. ఎస్. అండ్ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి నాకు తోడా. వెరైటీలు అది అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా నచ్చినాయి. అండ్ కొద్దిగా మటన్ బిర్యానీ వేసుకొచ్చుకున్నా. అక్కడ మేము వెళ్తే ఆక్టోపస్ సలాడ్ ఉంది మామ, ఆక్టోపస్. సో అందుకే వదిలేసి ఇది ఒకటి వేసుకొని వచ్చాను. అండ్ మామ ఇప్పుడైతే మా ఫేవరెట్ సెక్షన్ డిజర్ట్స్. సో ఆ డిజర్ట్ సెక్షన్కి అయితే వచ్చాం. తలకు ప్లేట్ తీసుకున్నాం, తలకు ఒక ఐటమ్ వేసుకుంటా వెళ్ళిపోవటం ఇప్పుడు ఇక్కడ. ఓకే గాయ్స్, ఫైనల్లీ డిజర్ట్ సెక్షన్ ఇలా అయింది. ఇంకా ఇటు సైడ్ ఏమో ఉన్నాయి. ఎంట్రీ ఏ పప్పులు రా ఇంత ఉన్నాయి. అరే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పక్కా తినాల్సింది రో. అవి ఏమో ఉన్నాయి చూడు. ఇదేంట్రా? ఇది పల్లీలా? ఇది ఒకటి చాలు. అయ్యి బాబాయ్ అదేరా బ్రెయిన్ లాంటిది. బ్రెయిన్ బాగా పెరుగుద్ది. 2 నాయిస్. చలో ఇంకా ప్లేట్ అయిపోయిందా. అండ్ మామ ఇదిగో ఇందాక భయపడి వచ్చేసాను అన్ననే. ఇదే
మిక్స్డ్ సీ ఫుడ్ సలాడ్ అంట. ఇదిగో తీస్తుంది చూసారా, అది ఆక్టోపస్. ఇంకో దాని చిన్న కాలం చూడు టమాటా పక్కన. అది కాదు ఇటు, అదిగో అదిగో అదే అదే అదిగో మామ ఆక్టోపస్ కాలు మామ. అది చూపి ఇప్పుడు, అదిగో ఆక్టోపస్ టెంటికల్స్. బాబోయ్ వెళ్ళిపోదాం పదా. ఓకే చలో, మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఫస్ట్ నేనైతే ఈ బిస్కెట్ ఏదైతే ఉందో అది తినాలనుకుంటున్నా. ఫస్ట్ బిస్కెట్ చూద్దాం టేస్ట్. ఇది బిస్కాట్. అయ్యో మెత్తగా అయిపోయింది, కానీ ఇది అదే బిస్కెట్ ఇది. బా బిస్కెట్ పిస్తాషియో మూస్ ఇది. పిస్తాషియో క్రీమ్ ఆర్ సంథింగ్. మూస్ అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్లో ఉండొచ్చు. బిస్కెట్ ఒకటే బాగుంది, పైప్ సన్నగా ఉంది. బాగా బిస్కెట్ ఒకటి తినేది. బిస్కెట్ ఒక 10 అన్నా తినచ్చు, ఒక 10 బిస్కెట్లు తినచ్చు. ఓకే ఏంటి ఈ పల్లీలేనా? ఎంత ఉందంటే ఒక్కొక్క పల్లి. ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా ఆగచ్చు, చాలా మంచిగా ఆపచ్చు. వాల్నట్ తెలిసిందా, చేదుగా ఉంది కొద్దిగా. చాలా బాగుంటుంది, రుచి అన్నీ బాగున్నాయి. ఇంకా ఒక్కటి చూడాలి, లాగే నేను ఉంచుకున్నది ఏదైనా. అండ్ ఇప్పుడే డిన్నర్ చేసి పైకి అయితే వచ్చాం అనమాట, కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ భారతి ఏమో కాఫీ మిషన్ ఏదో విధంగా సెట్ చేయాలని ట్యూటోరియల్ చూస్తుంది. సో కాఫీ అయితే కనుక తాగుతాం, లేదంటే కనుక ఏం లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ దుబాయ్లో మేము విజిట్ అవ్వాల్సిన ప్లేసెస్ మేము మధ్యలో ఆగుతాం అనమాట. నేను వేరే దగ్గరికి వెళ్ళి ఇంకోండి మా అడాప్టర్లు పట్టకపోతే ఈ అడాప్టర్ ఏదో కూడా తెచ్చుకున్నా. సో ఛార్జింగ్కి ఏం ప్రాబ్లం అవ్వకపోవచ్చు. సో చూద్దాం ఏమవుతుంది, దుబాయ్ ట్రిప్ ఎలా సాగుతుంది అనేది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, హాట్ డ్రీమ్స్, బై క్యూటీస్, బాయ్.